రాజకీయాల్లో ఏంటంటే, ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు సేమ్ చెస్ చదరంగంలో లాగా ఒక పావుని మనం కదుపుతాం. కదిపినప్పుడు ఆ పావు మనం కదిపినది అవతలి వ్యక్తిని దెబ్బతీస్తుంది అనే ఉద్దేశంతోనే కదుపుతాం పావుని. కానీ మనం ఆ పావుని తీసి అక్కడ పెట్టినప్పుడు ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ నుంచి అవతల వ్యక్తి మనల్ని దెబ్బ కొట్టచ్చు. ఇది ఈ రకమైనటువంటి రాజకీయం జరుగుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క రీ ఎంట్రీ అనేది రాజకీయాల్లోకి డైరెక్ట్ గా రాలేదులే కానీ ఆ రీ ఎంట్రీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళకి, చంద్రబాబు నాయుడిని తీవ్రంగా అభిమానించే వాళ్ళకి, కొంతమందికి అంటే ఒక మోర్ దాన్ 50% పీపుల్కి నీకు దండం రా నాయన నువ్వు రాపోయినా బాగుండేది అనే మాటని కలగజేస్తుంది. ఎందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వీళ్ళంత కోపం? నిజానికి వైసీపీ వాళ్ళకి పడదు కదా, ఆయన కదా ఉండాలి కోపంగా, వీళ్ళు ఎందుకు ఉన్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ గా పనిచేశారు. కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డికి అట్లాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. 5 సంవత్సరాలలో పాపం ఏనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ప్రజల బాగు కోసం ఏనాడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కోపంలో మాత్రం గట్టిగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. కనకరాజు అని చెప్పి రిటైర్డ్ జస్టిస్ జడ్జిని పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ గా నియమించే ప్రయత్నాలు చేశారు. అవి కోర్టులో నిలవలేదు. సో ఇవన్నీ జరిగాయి అప్పటి. దాంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క ఓటుని కూడా తొలగించారు ఆయన సొంత ప్రాంతంలో అనేటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టారు? డెమోక్రసీ, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి క్లోజ్ గా ఉండేటువంటి పీపుల్ అందరినీ అందులో సభ్యులుగా పెట్టుకొని ప్రజలకి మంచి చేయబోతున్నాం, ఓటు హక్కు వినియోగించుకోవడంలో కానీ లేకపోతే అధికార పక్షం దుర్వినియోగాలు కానీ ఈ రకమైనటువంటి అంశాలని మేము ఒక సామాన్యుడిగా, ఒక న్యూట్రల్ వ్యక్తిగా, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా మేము అరికడతాము అనేటువంటి కాన్సెప్ట్తో తెర మీదకి వచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మారారు, చంద్రబాబుకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు యొక్క నియామకం ద్వారానే ఆయన ఈ పదవి చేపట్టారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా దిగిపోయారు, జగన్ వచ్చారు. సో ఈయన పదవి కంటిన్యూ అవుతుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. సో పంచాయతీ ఎన్నికల్లో ఈ పంచాయతీ మొదలైంది జగన్కి, నిమ్మగడ్డ రమేష్ కుమార్కి. సో అక్కడ కట్ చేస్తే ఇక్కడ తేలినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీ వాలంటీర్లు ప్రభుత్వానికి సపోర్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలకి మధ్య ఎలక్షన్ టైంలో గ్యాప్ పెట్టాలి అని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. స్కీములు కావచ్చు, లేకపోతే డబ్బులు పంచేటువంటి కార్యక్రమాలు, పెన్షన్స్ లాంటివి కావచ్చు, వీటికి వాళ్ళు దూరంగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటైపోతే ఈ పథకాలన్నీ మీకు రావు అని వాళ్ళు ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇదే ఇదే ఆరోపణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి ఈ వాలంటీర్ల విషయంలో. అయితే ఇవన్నీ ఒక లేఖల ద్వారా ఆ రిపోర్ట్ని ఇచ్చినటువంటి నిమ్మగడ్డ మాట విని కరెక్ట్ కదా ఈ పాయింట్ అనుకుందామేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పక్కన పెట్టింది. కొన్ని గంటల క్రితం కూడా రేషన్ బియ్యం పంపిణీ విషయంలో కూడా ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి చాలా స్ట్రాంగ్గా చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఇది తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుందేమో అన్నట్టుగా ఆయన చేశారు అని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఆయన ఒప్పుకోకపోయినా ఆరోపణలు అయితే వస్తాయిగా. తెలుగుదేశం ఏమో ఆయనకి మాకు సంబంధం లేదంటుంది, కానీ ఆయన్ని నియమించింది చంద్రబాబు నాయుడు యొక్క టైంలోనే. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకప్పుడు అభిమానించేవారు. ఎట్లా జగన్కి ఎదురుబుట్టి నిలబడుతున్నాడు, ఎవరు నిలబడలేదు, ఇట్లా ఒక ఎలక్షన్ కమిషనర్ అయి ఉండి ప్రభుత్వం యొక్క వాదనని తోసిపుచ్చుతున్నాడు అని అప్పట్లో కోవిడ్ టైంలో, పంచాయతీ ఎలక్షన్ టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క గట్స్ కానీ ధైర్యాన్ని చూసి చాలా మంది మెచ్చుకునేవాళ్ళు. కానీ వాళ్ళే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, నాయన నువ్వు అంత ఖాళీగా ఉంటే రామకోట రాసుకో, మా ప్రాణాలను తీస్తున్నావు, మా చంద్రబాబు నాయుడు కొంప ఎందుకు నువ్వు ముంచుతున్నావు అని వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏపీలో వాలంటీర్లని కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క
లేఖల ద్వారా, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఈ బృందం చేసినటువంటి పనుల వల్ల అయితే వైసీపీ పార్టీ దాన్ని కూడా రాజకీయంగా తమ వైపు చాలా తెలివిగా తిప్పుకుని, చూసారా చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి రాకముందే అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మీకు రావాల్సిన పెన్షన్ ని ఆపేశారు అనే ఒక రాంగ్ ప్రాపగాండాని జనంలోకి తీసుకెళ్తుంది. రాజకీయం అంటే అంత దారుణంగా, అంత నీచంగా తయారైంది. ఇక్కడ ఓన్లీ వైసీపీ అంటాం కాదు, టీడీపీ అయినా ఇదే ప్లేస్ లో ఉంటే ఇదే చేస్తుంది. సో ఆయన ఎందుకు చేశాడు, ఆయన చేసిన దాన్ని నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది వాలంటీర్లు వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఈ పెన్షన్స్ ఇవ్వటం కానీ, స్కీమ్లు ఇవ్వటం కానీ చేస్తున్నారో మంచి పనే కావచ్చు. కానీ ఎలక్షన్ టైంలో వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు వాలంటీర్స్ ప్రజల్ని అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఆపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం తప్పు కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల వరకు ఆగి మే 1 నుంచి మీరు అట్లా ఇవ్వండి, అట్లా ఇవ్వకుండా చూడండి అని చెప్తే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఇమ్మీడియట్ గా ఆపేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం తప్పు కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కేవలం ఎన్నికల్ని జరపడానికి మాత్రమే మీరు లేరు, ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. ఇది ఫస్ట్ తప్పు కేంద్ర ఎన్నికల సంఘాన్ని. రెండో తప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో, కలెక్టర్ దగ్గర ఉండేటువంటి సిబ్బంది ఉంటారో, ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు నెమ్మదిగా పెన్షన్స్ ఇవ్వండి, ఎవరిని టెన్షన్ పెట్టకండి, కొత్త వ్యవస్థను మీరు త్వరగా రూపొందించుకోండి అని చాలా క్లియర్ గా చెప్పింది. అది వదిలేసి మీకు పెన్షన్లు ఆపేసాడు చంద్రబాబు, మీ పెన్షన్లు ఆపేసాడు చంద్రబాబు అనే ఒక రాంగ్ ఫేక్ ప్రాపగండాని జనంలోకి తీసుకెళ్లి చంద్రబాబు వస్తే పెన్షన్లు ఆగిపోతాయి అనేటువంటి ఒక భయాన్ని జనాల్లో ఇన్స్టిల్ చేస్తున్నటువంటి తప్పు వైసీపీ పార్టీ ఉంది. మూడోది, చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఇది ఒక సెల్ఫ్ గోల్ కింద మీరు ఫీల్ అవ్వకూడదు. ఇందులో ఎటువంటి సెల్ఫ్ గోల్ లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది 110% కరెక్ట్. ఆయన ఓటు హక్కుని వినియోగించుకోవడంలో భాగంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఈ ప్రలోభాలకు గురి చేసేటువంటి వ్యక్తులు దగ్గర అవుతున్నారో ప్రజలకి, వాలంటీర్ లాంటి వాళ్ళని దూరం చేస్తున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఆయన చేసేటువంటి రైట్ ఆయనకు ఉంది. అయితే ఆయన చంద్రబాబు నాయుడికి ఇన్స్టిల్ గా సపోర్టరా, లేకపోతే ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ ఓన్లీ అంశాల వారీగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ అంశం వరకు ఆయన చేసినటువంటి దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇదొక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లోకి వెళ్ళటం, లేకపోతే వాలంటీర్ల విషయంలో వెంటనే రంగంలోకి దిగిపోయి మేము మిమ్మల్ని తీయము, వాలంటీర్లు తీయము, మేము ఉంచుతాము, లేకపోతే ఎలక్షన్ గెలిచిన తర్వాత మేము మీకు 2 పెన్షన్లు కల్పిస్తాము, ఇట్లా ఒక అభద్రతా భావాన్ని మీరు చాలా స్ట్రైట్ గా ప్రజల్లో చూపించడం అనేది వీళ్ళు చేసినటువంటి తప్పు. ఒకటి ఎలక్షన్ కమిషన్ చేస్తే, ఒకటి వైసీపీ, ఒకటి టీడీపీ పార్టీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ విషయంలో మనకెందుకులే అన్నట్టు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఓవరాల్ గా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా మాట్లాడుతుండడం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఒక అభద్రతా భావానికి గురవుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైలెంట్ గా ఉంటే ఈ తలనొప్పి మాకు వచ్చేది కాదు కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది తప్పని నేనైతే ఫీల్ అవ్వట్లా. కానీ దానివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమా లాభమా అనేది మనకి సంబంధం లేనటువంటి అంశం. నిజంగా ఆయన ఒక ఇండివిజువల్ లాగా చేసుంటే మంచిది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా చేసుంటే మంచిది. కానీ చంద్రబాబు కోసమే ఆయన గనక చేసుంటే అది ఖచ్చితంగా దెబ్బతిని బోర్లా పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో రానున్న 2-3 రోజుల్లో ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుంది, ఎంతమంది దీని మీద స్పందిస్తారు, ఎట్లా నడుస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇట్లాంటి టాపిక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు వాట్సాప్ లో కావచ్చు, ఫ్యామిలీ గ్రూప్స్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, వాళ్ళకి షేర్ చేయండి.